కరీంనగర్ కార్పొరేషన్ పై జెండా ఎగరవేయడమే లక్ష్యంగా 3 ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 2 సార్లు మేయర్ పదవి దక్కించుకున్న బీఆర్ఎస్ మూడోసారి బల్దియా పీఠం కోసం ప్రయత్నిస్తోంది. కేంద్ర మంత్రి స్థానిక ఎంపీ బండి సంజయ్ ఎలాగైనా కాషాయ జెండా రెపరెపలాడించాలని ప్రణాళికలు వేస్తున్నారు. అధికార కాంగ్రెస్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. ఈసారి గట్టి ప్రభావం చూపించి కీలకంగా మారేందుకు మజ్లీస్ కూడా సిద్ధమైంది. స్మార్ట్ సిటీగా చోటు దక్కించుకున్న అంతర్గత రహదారులు, డంపింగ్ యార్డుతో పాటు శివారు కాలనీల్లో నెలకొన్న సమస్యలతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ ముఖ చిత్రంపై ప్రత్యేక కథనం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 2005లో ఏర్పాటైంది. ఈ నగరపాలక సంస్థలో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. మేయర్ పదవి ఈసారి బీసీలకు కేటాయించడంతో ఆశావహుల్లో జోష్ కనిపిస్తోంది. అధికార పార్టీలోని ఔత్సాహికులు టికెట్ల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూపుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. 2 ఏళ్లలో కేంద్ర మంత్రిగా బండి సంజయ్ చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ భాజపా నేతలు ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తర్వాత కరీంనగర్లో 4వసారి ఎన్నికలు జరుగుతున్నాయి. స్మార్ట్ సిటీ హోదా కలిగిన నగరంలో మేయర్గా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా నిలబడాలి అన్న ఆసక్తి ఉన్నవారు కొంతకాలంగా డివిజన్లలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. 2005లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మజ్లిస్ పొత్తుతో తొలి మేయర్గా కాంగ్రెస్ కు చెందిన డి శంకర్ ఎన్నికై 2010 వరకు కొనసాగారు. ప్రస్తుతం శంకర్ భాజపా తరపున కార్పొరేటర్గా పోటీలో ఉన్నారు. 2010 నుంచి 4 ఏళ్ల పాటు కరీంనగర్ ప్రత్యేక అధికారి పాలనలో ఉంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున సర్దార్ రవీందర్ సింగ్ మేయర్గా ఎన్నికయ్యారు. నగర సమీపంలోని 8 గ్రామాలను విలీనం చేసి 2019లో 10 డివిజన్లను పెంచి 66 డివిజన్లతో పాలకవర్గం ఎన్నికయింది. 2020లో బీఆర్ఎస్ తరపున గెలిచిన వై సునీల్ రావు మేయర్ పీఠం దక్కించుకున్నారు. ప్రస్తుతం చింతకుంట, మల్కాపూర్, బొమ్మకల్, గోపాల్పూర్, దుర్షేడు గ్రామాలతో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం చేసి 66 డివిజన్లతో కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3,40,580 ఓట్లుండగా అందులో 1,69,679 పురుషులు, 1,70,858 మహిళలు, 43 ఇతరులు ఉన్నారు. కరీంనగర్లో దాదాపు 3 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ పూర్తిగా చెత్తతో నిండి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. గతంలో శివార్లో ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం నగరం విస్తరించడంతో అది కాలనీల మధ్యకు చేరింది. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను శివారు ఆటోనగర్ సమీపంలోని డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. దీనికి పరిష్కారంగా బయో మైనింగ్ ప్రక్రియ చేపట్టినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. ఇందుకు ప్రధాన కారణం బయో మైనింగ్ చేసే చెత్త కన్నా రోజువారీగా నగరం నుంచి వెలువడే చెత్త ఎక్కువగా ఉండటమేనని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కిన నగరాన్ని సమస్యలు వీడలేదు. ప్రధాన రహదారులు అందంగా తీర్చిదిద్దిన కాలనీలోని రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇక కరీంనగర్ వ్యాపార కేంద్రం కావడంతో నిత్యం రద్దీగా ఉంటోంది. వివిధ పనుల మీద నగరానికి వచ్చిన వారికి పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. టవర్ సర్కిల్, మార్కెట్ ప్రాంతాల్లో సాయంత్రం వేళ కాలినడకన వెళ్లేందుకు కూడా కష్టంగా మారింది. ఇటీవలే కార్పొరేషన్లో విలీనమైన కొత్తపల్లి, రేకుర్తి, సదాశివపల్లి, బొమ్మకల్ వంటి ప్రాంతాల్లోనూ సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. డ్రైనేజీతో పాటు తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు సరిగా లేక శివారు కాలనీల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు పారిశుధ్యం, అంతర్గత రహదారులే ప్రధాన అజెండాగా ఈసారి మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మేయర్ పీఠం కోసం 3 పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.